నవంబర్ 5న అత్యంత వైభవంగా కార్తీక మహాదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద మహా కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను ఆయన, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులతో కలిసి పరిశీలించారు. అధికారులు, నాయకులకి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే కార్తీక మహాదీపోత్సవానికి స్థానిక శాసనసభ్యుడిగా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభయాత్ర జరుగుతుందని, ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి మహా కార్తీక దీపోత్సవంలో పాల్గొని పరమేశ్వరుడి ఆశీర్వాదాలు అందుకోవాలని ఆయన కోరారు. సాయంత్రం 6 గంటలకు హరిద్వార్ నుంచి వచ్చిన పురోహితులతో గంగా హారతి ఇవ్వడం జరుగుతుందన్నారు. సమితి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు వెన్నెల, ప్రధాన కార్యదర్శి మల్లిక, ఉపాధ్యక్షురాలు జయప్రదమ్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కోడూరు జయరాం, ఏవీఆర్ మోహన్ రావు, రఘునాథరాజు, జనార్దన్ రాజు, మండ్ల ఈశ్వరయ్య, విజయకుమార్, పాలయ్య, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి గణేష్ ఘాట్లో సింహపురి కార్తీక దీపోత్సవ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అద్భుతంగా, మహోద్భుతంగా ఎలా జరుగుతుందో ఈ ఏడాది కూడా అలాగే జరుగుతుంది. స్వర్ణభారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 5వ తేదీ సాయంకాలం 5 గంటలకి గణేష్ ఘాట్లో మహిళల శోభాయాత్ర, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి గంగాహారతి, హరిద్వార్ నుంచి వచ్చే ఆ యొక్క అర్చకులు ఆ యొక్క హరిద్వార్లో ఏ విధంగా గంగాహారతి ఇస్తారో ఆ విధంగా గంగాహారతి కార్యక్రమం మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం. అదేవిధంగా గంగాహారతి పూర్తయిన తర్వాత తెప్పలతో ఈ యొక్క స్వర్ణాల చెరువులో తెప్పలతో ఆ యొక్క శివాకృతి ఆ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచే కూడా ఈ యొక్క గణేష్ ఘాట్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ యొక్క దేవుడికి అభిషేకాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో, నిష్ఠాగరిష్టలతో పూజలు చేస్తున్న భక్తులందరూ కూడా 5వ తేదీ సాయంకాలం 5 గంటలకి గణేష్ ఘాట్కి విచ్చేసి ఈ యొక్క సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క మహిళల శోభాయాత్ర, ఆ గంగాహారతి, ఆ యొక్క శివాకృతి చూడచక్కని కార్యక్రమం, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటన్నిటిని వాళ్ళు వివరిస్తారు. అందరూ పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వారి అందరి ఆలోచనలు, ఆకాంక్షలు అనుగుణంగా నా వంతుగా నా శక్తికి తగ్గట్టు ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పూర్తిగా అండగా నిలుస్తానని చెప్పని మాట ఇస్తాను. నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి నాడు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మరియు దీపా వెంకట్ గారు, మన స్థానిక శాసనసభ్యులైనటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో ఎన్నో సంవత్సరాలుగా అత్యంత వైభవంగా మనం కార్తీక దీపోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా వైభవంగా జరపనున్నాము. అలాగే సాయంత్రం ఎంతో విశేషంగా గంగా హారతి, 108 తెప్పలతో శివాకృతి, మహిళలతో శోభాయాత్ర, ఈ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరగనున్నవి. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. 5వ తారీఖు ఉదయం గోపూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి రూపుని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు, తాత్కాలిక శివలింగాన్ని. దానికి మహిళలందరూ లేదా పుర ప్రజలందరూ వారి స్వహస్తాలతో వారు అభిషేకాలు చేసుకోవచ్చు. తర్వాత ఒకే స్టేజ్ పైన శివకేశవుల కళ్యాణం అనేది ఉంటుంది. శివపార్వతులు మరియు శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం అనేది ఉంటుంది. తర్వాత సాయంత్ర కార్యక్రమాలు వివరించినట్టు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే సచ్చిదానంద సరస్వతి గారు విచ్చేయుచున్నారు, వారి అనుగ్రహ భాషణం అనేది ఉంటుంది. అనంత శ్రీరామ్ గారు కూడా విచ్చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. 6వ తారీఖు అన్నవరం నుంచి వచ్చినటువంటి పూజారుల చేత అన్నవరం సాంప్రదాయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేవి జరుగుతాయి. 7వ తారీఖు స్వర్ణలింగేశ్వర స్వామి గుడి వార్షిక కుంభాభిషేకం అనేది జరుగుతుంది.
ఈ కార్యక్రమాలన్నిటికీ పుర ప్రజలు విష్ చేసి శివకేశవుల కృపకు పాత్రులు అవ్వాల్సిందిగా కార్తీక దీపోత్సవ సమితి తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కనుక. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.